హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ వైపుగా అయితే తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుంది. ఈరోజు ముఖ్యంగా మనకు ఈ జిల్లాల్లో వర్షాలు తప్పవు అని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ జిల్లాలో వర్షాలు తప్పవు, అలాగే ఈ తుఫాన్ అనేది మనకి ఎక్కడ ఏర్పడబోతుంది, సో ఎటువైపుగా వస్తుంది, ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి, సో మోస్తారు వర్షాలు ఉంటాయా, తక్కువ వర్షాలు ఉంటాయా అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ వైపుగా తుఫాన్ అనేది అల్పపీడనంగా అయితే మారి దూసుకొని అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం అయితే కేంద్రీకృతమైందని చెప్పేసి ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇది రేపటికి, అంటే ఇది మనకు నిన్నైతే వచ్చింది కాబట్టి, సో ఈరోజు మనకు ఇదైతే వాయుగుండంగా మారవచ్చని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ నుండి అంచనా అయితే వేస్తున్నారు. ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర తమిళనాడు వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పేసి శనివారము మరియు ఆదివారాల్లో కోస్తా మరియు రాయలసీమల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మనకు శ్రీలంక, హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది మనకు రానున్న 48 గంటల్లో ఇది తుఫానుగా అయితే మారుతుంది. సో ఈ తుఫానుగా మారి ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో మనకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈ గాలి అనేది ఉంటుంది. అలాగే మనకు శనివారం, ఆదివారాల్లో ఇక రాయలసీమ జిల్లాలు అంటే కడప కానివ్వచ్చు, ఇంకా వేరే పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో మనకు అనంతపురము, సో ఈ రాయలసీమ జిల్లాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సో ఈ తుఫాన్కి సంబంధించి, ఈ వర్షాలకు సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే ఇంకా మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తాను కాబట్టి వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.